వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇదేంటో తెలుసండి, ఒక పెద్ద ఫైలు. ఆరోగ్యం బాగుండాలి ప్రజలకి, సో మీరు వాడుతున్నవి మంచిది కాదు ఓఆర్ఎస్ అని ఒక డాక్టర్ యుద్ధం చేస్తున్నారు. ఆ డాక్టర్ శివరంజని, ప్రముఖ పీడియాట్రిషియన్. సో ఏంటి అసలు మ్యామ్కి ఎక్కడ దేంట్లో తేడా అనిపించింది? ఓఆర్ఎస్ ఏంటి, ఓఆర్ఎస్ఎల్ ఏంటి, వీటి మీద చాలా పెద్ద కన్ఫ్యూజన్ మనకున్న నేపథ్యంలో మేడం దీని మీద యుద్ధమే చేస్తున్నారు. అసలు ఏమవుతుంది ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్ తీసుకుంటే ఏమవుతుంది? సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని గారు. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ ఈ ఫైల్ చూస్తే కానీ నాకు నిజంగానే ఏంటి అసలు మన ఆరోగ్యం ఇంత పాడైపోతుంది అన్నట్లు అనిపించింది. మీ యుద్ధం చాలా ఎక్కువగా అనిపిస్తుంది దీంట్లో. చాలా చాలా సంవత్సరాలు బట్టి హెల్త్ మినిస్ట్రీకి, సిడిఎస్ఈఓకి, ఎఫ్ఎస్ఎస్ఐకి రాసిన లెటర్స్ ఇవి. ఏంటంటే మనకి వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు మనం కోల్పోయే లవణాలని, నీటిని నింపటానికి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఫార్ములా ఇచ్చింది, ఓఆర్ఎస్ ఫార్ములా. దాన్ని WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అంటారు. సో వాంతులు విరోచనాలప్పుడు మనం చక్కగా అవి ఇస్తే కనుక బిడ్డలు తొందరగా కోలుకుంటారు. బిడ్డలు ఏంటి, పెద్దాళ్ళైనా చిన్నాళ్ళైనా, షుగర్ పేషెంట్లైనా, ఎవరైనా కానీ. ఏమైందంటే కొన్ని కంపెనీలు తెలివిగా వాళ్ళకి పేర్లు ORSL, ORSL, ఓకే, రిబెలాన్స్విట్ ఓఆర్ఎస్, ఇందులో ఓఆర్ఎస్ఏ మీకు ప్రామినెంట్గా కనపడుతుంది. ఇలా పేర్లు పెట్టుకొని WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ చూస్తే మీకు 100 మిల్లీకి 1.35 గ్రాము చక్కెర ఉండాలి. ఆ చక్కెర కరెక్ట్గా సోడియం అనే లవణాన్ని బాడీలోకి సమానంగా తీసుకెళ్ళి మనకి నీరు లవణాలు కోల్పోయి సరి సమానంగా కరెక్ట్ చేస్తుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ఇందులో చక్కెర అక్కడ 1.35 అంటే 1.35 ఉండాలి, ఇందులో 12 గ్రాములు ఉంది. 12 అంటే ఆల్మోస్ట్ 10 రెట్లు. ఇందులో 9 గ్రాములు ఉంది రిబెలాన్స్విట్ ఓఆర్ఎస్ అని. ఓకే, అంటే ఆల్మోస్ట్ 8 రెట్లు ఉంది. ఓకే, ఇప్పుడు మాజాలో ఎంత ఉంది, 10 గ్రాములు ఉంది. దాంట్లో తక్కువ ఉంది. వాళ్ళు అంటే ఆల్మోస్ట్ మాజా ఇస్తున్నట్టు. సో వాంతులు విరోచనాలు అప్పుడు మీరు మాజా ఇస్తారా? మోషన్స్ పెరిగిపోతాయి, డీహైడ్రేషన్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఎక్స్ట్రా చక్కెర ఏం చేస్తుందంటే పేగులోకి నీళ్ళని లాగేసి ఇంకా ఇంకా విరోచనాలు అసలే డీహైడ్రేట్, మళ్ళా రక్త నాళాల్లో కూడా ఎక్కువ నీళ్ళని లాగేసి ఇంకా డీహైడ్రేట్ చేస్తాయి. సో షుగర్ పేషెంట్లకి ఇంకా ప్రమాదం. కానీ తెలియక పాపం వాళ్ళు లోడులు కొద్ది కొనేసుకుని ఫార్మసీకి వెళ్ళినా వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవే అమ్ముతున్నారు. ఈ చీప్, చాలా చీప్ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్, దీని మీద రాసి ఉంటుంది ఎంత వాటర్లో ఎంత కలపాలని. ఇక్కడ మీకు WHO రికమెండెడ్ ఫార్ములా అని ఓఆర్ఎస్ రాసి ఉంటేనే మనం కొన్ని అవే వాడాలి యాక్చువల్గా. ఓకే, ఈ మధ్య అవి కూడా టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి. ఓకే, చాలా కంపెనీలు టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి కొంచెం ఈజీగా ఇవ్వటానికి. కానీ బట్ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వాలి వాంతులు విరోచనాలు అప్పుడు. కానీ అయినా ఎంత చెప్పినా వాళ్ళు పేరు మార్చుకోలేదు. నేను 4 సంవత్సరాల నుంచి లెటర్స్ రాస్తున్నా. April 8, 2022లో FSSA ఆర్డర్ ఇష్యూ చేసింది వీళ్ళని పేర్లు మార్చుకోమని. 2 నెలల్లో ఆర్డర్ మారిపోయింది. మీరు పేర్లు కంటిన్యూ చేసుకోండి కానీ కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాయండి అని చెప్పారు. సో ఇది దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఇక్కడ రాశారు. ఎవరికి కనపడుతుందా? మీరు చదువుతారా కొట్టుకెళ్తే? మీరు చదువుతారా షాప్కి వెళ్తే? దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్. చదువుకున్నాళ్లే చదవరు, మరి చదువు లేని పేద ప్రజలు వాళ్ళు ఉన్న డబ్బులంతా ఒక ప్యాకెట్ ఇచ్చేసి వాళ్ళ పిల్లాడికి ఇంకా మోషన్స్ ఎక్కువైపోయి పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు ఇండియాలో. డయేరియా వల్ల ఎంతో మంది పిల్లలు, ముఖ్యంగా 5 ఏళ్ల పిల్లలు చాలా మంది చచ్చిపోతారు. మన దేశంలో అలాంటి చావులకు కారణంలో ఇది మూడో నంబర్లో ఉంది డయేరియా. సో మరి ఇది ఇవ్వటం. సో ఈ డిస్క్లైమర్స్ వచ్చినాయి కదా అని ఇప్పుడు డిస్క్లైమర్ అన్ని అనౌన్స్ చేస్తున్నారు. సో ప్రజలు కొంత అవగాహన వచ్చేసరికి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు,
సైలెంట్ డీహైడ్రేషన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఏంటి మ్యామ్? అసలు అలాంటిది లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆఫీసులో కూర్చున్నప్పుడు అది మీకు నీరసం వస్తుంది, మీకు జ్వరాలప్పుడు మీకు లిక్విడ్స్ అవసరము, మీరు డీహైడ్రేషన్లో ఉంటారు కాబట్టి తాగండి అంటున్నారు. అంటే నువ్వు షుగర్ వాటర్ తాగు అంటున్నారు. ఇందులో కొంచెం సోడియం ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ మీరు ఇంట్లో మజ్జిగ, సూపు, చక్కగా కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్ ఫ్రెష్గా పిండుకుని తాగండి. ఇలా 5 స్పూన్లు చక్కెర. ఈ ప్యాకెట్లో ఎంత చక్కెర ఉంటుంది? ప్యాకెట్లో 5 టీ స్పూన్లు చక్కెర ఉంది. ఇందులో 4 టీ స్పూన్లు చక్కెర ఉంది. మాజాలో 4 టీ స్పూన్లు చక్కెర ఉంది. సో ఇవా మీరు ఇచ్చేది, ఇవా మీరు రికమెండ్ చేసేది? అది చాలదన్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు ఇవి ఇవ్వండి మీరు జ్వరాలప్పుడు అని. వాళ్ళకి ఎంత ధైర్యం అండి? ఓఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు. డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వీటిని అడ్వర్టైజ్ చేయమంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఆర్సెల్ అని ఇప్పుడు అనిపిస్తున్నారు అనమాట. ఓఆర్ఎస్ఎల్ని ఆర్సెల్ అనిపించి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. జ్వరాలప్పుడు ఇవ్వండి మీరు, ఇది సైంటిఫిక్ బేసిస్ అని ఎవరో డాక్టర్ పేరు పెట్టారు కింద. మరి ఏం డాక్టరో నాకు తెలియదు. డాక్టర్స్ రికమెండేషన్ అని పెడుతున్నారు. ఏ డాక్టర్ రికమెండ్ చేస్తారండి ఇలాగా ఇంత చక్కెర? ఈ రోజుల్లో ఎవరైనా అసలు చక్కెర తగ్గించుకోమని చెప్తున్నారు కదా. నాకు జ్వరం ఉంటే నేను ఇంట్లో తాగుతాను ఫ్రెష్ జ్యూస్లు అయ్యి. ఈ తాగటం ఏంటండి? ఆఫీస్లో నాకు డీహైడ్రేషన్ అయితే మంచినీళ్ళు తాగితే చాలు. నాకు నేను సరిగ్గా టైంకి తిని మంచినీళ్ళు తాగితే నా ఫుడ్ బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాని ఫ్రీ షుగర్స్ తాగి ఎప్పటికప్పుడు నా షుగర్ లెవెల్స్ ఇలా ఎక్కువ అవుతా ఉండి షుగర్ జబ్బులు, ఒబిసిటీ తెచ్చుకోవటాక. జనరల్గా మ్యామ్ ఈ షుగర్ ఉన్న వాళ్ళు తాగితే ఏమవుతుంది? అసలు డీహైడ్రేషన్ ఎక్కువైపోద్ది, వాళ్ళ షుగర్ జబ్బు ఎక్కువైపోద్ది, డీహైడ్రేషన్ ఎక్కువైపోద్ది, కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. వాళ్ళకి ఎంత ధైర్యం కాకపోతే మన ఇండియన్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మన ఇండియాకి వచ్చి మన ఇండియన్ ప్రజల్ని ఇంత మోసం చేసి ఇంత ఏమార్చి మళ్ళీ సైలెంట్ డీహైడ్రేషన్ అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి అమ్ముతున్నారు. కనీసం వీళ్ళైతే అలా అయినా చేయట్లేదు, ఎనర్జీ డ్రింక్ అనే చెప్పుకుంటున్నారు. కాకపోతే పేరు మార్చుకుంటే బాగుంటుంది. ఏమి తేడా లేదు మీకు. ఓకే, ఇందులో ఎంత? 1.35 గ్రామ్ చక్కెర WHO రికమెండెడ్ ఫార్ములాలో. ఇందులో ఎంత? 12 గ్రాములు 100 మిల్లీకి. ఇందులో ఎంత? 9 గ్రాములు. మాజా 10 గ్రాములు. ఏంటి తేడా? ఇది మనల్ని మోసం చేయటం, తెలియని తల్లిదండ్రులను ఏమార్చటం, ఇది మన దురదృష్టం. జనరల్ గా ఓఆర్ఎస్ అని అడిగితే మెడికల్ షాప్ కి వెళ్ళి అడిగితే అదే ఇస్తున్నారు. ఇది ఇస్తున్నారు, మీకే తెలుసు మీ ఎక్స్పీరియన్స్ బట్టి. డిస్క్లైమర్ ఉన్నా ఇస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి దీని మీద ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఎంత మోసం! ఇంక ఇది PIL వేసానండి 2022లో, అది కూడా నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా కానీ బిజినెస్ చేసుకోవాలనుకుంటే ప్రజల ఆరోగ్యంతో కాదు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయ్యే విధంగా చేసుకోవాలి. లేదా చాలా బిజినెస్ ఐడియాస్ ప్రజల ప్రాణాలతో ఆడకూడదు కదా. అండ్ ఇది PIL ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా నాతో ఇంప్లీట్ చేశారు. ఎండోక్రైన్ అంటే ఏంటి? షుగర్ ఇది చూసేవాళ్లే కదా. They have impleted in the petition, but unfortunately that is also going like a snail. ఒకవేళ డీహైడ్రేషన్ అయింది, ఏం చేయాలి అసలు అప్పుడు? డీహైడ్రేషన్ అంటే ఇప్పుడు నాకు డీహైడ్రేషన్ అయినప్పుడు నేను సరైన ద్రవ పదార్థాలు, సరైన ఆ ద్రవ పదార్థం ఎలా ఉండాలి? బెస్ట్ అయితే WHO రికమెండెడ్ ఫార్ములా ORS, అది నా దగ్గర లేనప్పుడు చిటికెడుప్పు, టీ స్పూన్ చక్కెర, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి మనం తీసుకుంటే చక్కగా చాలా బాగా అది మనం చేసుకోవచ్చు. బట్ ఇదైతే బెస్ట్, ఎందుకంటే కరెక్ట్ అంటే కరెక్ట్ ఉంటుంది ఫార్ములా, ఎగుడు దిగుడు లేకుండా. ఇది కాకుండా మజ్జిగ ఇవ్వచ్చు, మధ్యలో మంచినీళ్ళు ఇవ్వచ్చు, సూపులు ఇవ్వచ్చు. అవన్నీ దొరకకపోతే కొబ్బరి నీళ్ళు. అండ్ జ్వరం అప్పుడు అది అయితే కొబ్బరి నీళ్ళు కూడా ఈక్వల్లీ సేఫ్. ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూస్లు ఇలా తినకపోతే మంచినీళ్ళు. అంతేకాని ఇవ్వండి ఇవేదో సరదాగా తాగుతాం కదా ఎప్పుడన్నా, ఇవి కూడా అలాగే చూడాలి. వీటిని కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ చిన్నపిల్లల్లో ఒబెసిటీ అనేది, డయాబెటీస్ అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఎందుకు రావు ఇలాంటివి వాడితే? డెఫినెట్ గా ఇప్పుడు నువ్వు చాక్లెట్లు వద్దు, బిస్కెట్లు వద్దు, సాఫ్ట్ డ్రింక్లు వద్దు అంటున్నావు. అండ్ ఇది సాఫ్ట్ డ్రింకే. అవును, ఇవేమంటున్నావా? వాట్ నాన్ సెన్స్! అసలు మేము ఊరుకుంటున్నామని ఎవరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యం కాకపోతే ఇది ఇవ్వండి మీరు రీహైడ్రేషన్ అని చెప్తారు వాళ్ళు.
ఖచ్చితంగా మ్యామ్, అందరూ కూడా ఆలోచించాలి దీనికోసం. అందరూ ఆలోచించాలి, అందరు డాక్టర్లు ముందుకు రావాలి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ముందుకు వచ్చి దే హ్యావ్ టు ఇంప్లీడ్ ఇన్ మై పిటిషన్, దట్స్ మై రిక్వెస్ట్. సో మీ పోరాటము ముందు తరాల ఆరోగ్యం కోసమే కాదు, ఇప్పుడు కూడా బాధపడుతున్న వాళ్ళ కోసం, అందరికీ డయాబెటీస్, ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉంటూ ఉన్నారు. మాకు తెలియదు కదా, అదే ఇస్తూ ఉన్నాము. సో ఏమవుతుంది, ఇంకా షుగర్లు ఎక్కువైపోతాయి, వాళ్ళు ఇంకా కోమాలోకి వెళ్ళే పరిస్థితి అనేది వస్తుంది. చిన్నపిల్లలకి ఇస్తే ఇంకా ఆ మెకానిజం అనేది ఎట్లా ఉంటుంది అనేది మీరు చాలా చక్కగా చెప్పారు, ఎట్లా ఉంటుంది డిహైడ్రేషన్ అయినప్పుడు ఇస్తే అనేది. సో ఖచ్చితంగా మరణాలే జరుగుతున్నాయి దీనివల్ల కూడా అని చెప్పిన మాట అయితే నాకు చాలా బాధేసింది. ఆలోచించాలని కోరుకున్నాము. మా ఇంట్లో వాళ్ళైతే భయపడుతున్నారు, నువ్వు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీకి అగేన్స్ట్గా వెళ్తున్నావు, ఏ రకంగా నీకు ట్రబుల్ వస్తుందో అని. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఎస్ మ్యామ్, ఖచ్చితంగా ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. మేమందరం కూడా మీకు సహకరిస్తాము ఖచ్చితంగా. ఇది మంచి ఇన్ఫర్మేషన్. సో హెల్త్ అనేది హెల్త్ బాగుండాలని అందరము మనం ఎంత ట్రై చేస్తూ ఉన్నాము. డైటీషియన్లు డైట్ చెప్తూ ఉంటారు, మీలాంటి వాళ్ళు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, ప్రముఖ డాక్టర్లు మీరందరూ. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి మందులు వాడితే ఇది మందానే అనుకోవాలి. నిజంగా షుగర్ని పెంచే మందు ఒకటి మందుల షాపుల్లో పెడుతున్నారు, ఇది మందుల షాపుల్లో పెడుతున్నారు, మందుల షాపుల్లో అమ్ముతున్నారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇవ్వమని చెప్తున్నారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్. ఎంత అన్యాయం అసలు. ఖచ్చితంగా మ్యామ్, చాలా కొంచెమైన కాన్షియన్స్ ఉండాలి కదా, ఆత్మసాక్షి ఉండాలి కదా. చాలా రకాల మందులు బాగాలేవు అని తర్వాత బ్యాన్ చేయడం కూడా ఈ మధ్య మనం చూసాము. సో ఇట్లాంటి వాటి మీద కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇలాంటివి అసలు మార్కెట్లో రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా అది ఫ్రూట్ జ్యూస్గానే కన్సిడర్ చేయాలని కోరుకుందాం. సో అలాంటప్పుడు మేము ఇవ్వకుండా ఉంటాము. తెలియక ఇప్పటి వరకు చాలామంది ఇచ్చే ఉంటారు, చాలా డ్యామేజ్ కూడా జరిగే ఉంటుంది. మీరు అన్నారు చాలా డెత్స్ కూడా జరుగుతాయి దీనివల్ల అని. అంతే, డైరియా వల్ల ఎంతమంది చచ్చిపోతారు. అండ్ నువ్వు ఇచ్చే మందు డైరియా పెంచుతుంది అంటే ఎంత ప్రమాదం. అసలు ధనవంతులైతే ఏదో హాస్పిటల్ అయినా అడ్మిట్ చేస్తారు గబగబా. పేద ప్రజలు పాపం వాళ్ళకున్న 50 రూపాయలు 70 రూపాయలతో ఒకటి కొనేస్తారు, ఏదో చెయ్యాలని తాపత్రయంతో. ఎంత మోసం. అవును, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఆలోచించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.